హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే మండే రోజు వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. సో ఇంకా అందరైతే ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక మండే రోజు అయితే ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? ఇంకా మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా ఇయర్స్ అయిపోతుంది వెళ్ళక. ఎప్పుడో మ్యారేజ్ కాకముందుకు వెళ్ళానన్నమాట. ఇక తర్వాత మ్యారేజ్ అయినాక పిల్లలు అయినాక ఇక వెళ్ళలేదు. ఎవరి లైఫ్లో వాళ్ళే బిజీగా ఉన్నారు. సో ఇదేంటంటే మా చెల్లె మామూలుగా పండుగలప్పుడు కానీ గిట్నే హాలిడేస్ ఉన్నప్పుడు ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుండే కదా, అక్కడనే మేము ఇక మంచిగా ఉండి మంచిగా 4-5 రోజులు ఉండి ఇక వాళ్ళ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళం అనమాట. ఇక వాళ్ళ ఇంటికి మేము వెళ్ళలేదు, మా ఇంటికి వాళ్ళు రాలేదు ఇక. సో అదన్నట్టు ఇక సరే ఇక హాలిడేస్ కదా పిల్లలకి, ఎక్కడికి కూడా వెళ్ళలేదు అనమాట పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి. సరే వెళ్దామన్నట్టు ఇంకా మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. బయలుదేరుతున్నాం నేను, మా అమ్మ, ఇక మా పిల్లలు అన్నట్టు. ఈవినింగ్ టైంలో బయలుదేరుతున్నామండి. ఎట్లాగో ఫ్రీ బస్సు కదా, అందులోనే ఇక ఎండలు బాగున్నాయి కదా అనేసి సాయంత్రం పూట బయలుదేరాము. ఊరు అనమాట, మేము సిటీలో ఉంటాం కదా, మా చెల్లె వాళ్ళది ఊరు సైడ్. నాకైతే ఊరు వాతావరణం అన్న ఊర్లన్నా చాలా ఇష్టం అనమాట. మ్యాక్సిమం మా చుట్టాలంతా ఊర్లోనే ఉంటారండి. మా పెద్దమ్మ వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు, ఇంకా అందరూ. ఇక మా అమ్మ వాళ్ళు కూడా ఊరే, కాకపోతే సిటీకి అవుట్స్కట్స్ అనమాట మా అమ్మ వాళ్ళు ఉండేది. సో అదన్నట్టు విషయం అయితే ఇక ఇక్కడ ఆ రోజే మా చెల్లె వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇక మాకు కలిసి వచ్చింది అన్నట్టు. ఇక వాళ్ళు ప్రతి సంవత్సరం జరుపుకుంటారనమాట. చిన్నగా కేక్ అయినా తెచ్చుకొని ఇట్లా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు అనమాట. ఇక ఉన్నంతలో ఎవరు ఉన్నంతలో వాళ్ళు అలా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. ఇక మేము కూడా ఆ రోజే వెళ్ళినాము. ఇక సో ఇక్కడ నిలబడ్డది కదా ఇక మా అమ్మ అనమాట. ఇక వాళ్ళ అత్తయ్య మామయ్య ఇక కేక్ అయితే పెట్టిర్రు, ఫొటోస్ దిగుతారు ఇక్కడ. ఇక ఇంతకుముందు వాళ్ళేమో మా చెల్లె వాళ్ళ పెద్ద చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు కోడలు అనమాట. ఇక ఈమెనేమో కేక్ తినిపిస్తుంది కదా, తినేమో మా మా చెల్లె వాళ్ళ అత్త. ఇక ఇక్కడ అందరు ఇక ఇక మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ ఇక వాళ్ళందరూ వచ్చిర్రు, సెలబ్రేట్ చేసుకుర్రు అనమాట. ఇంకొచ్చేసి ఇక మా చెల్లె వాళ్ళ చుట్టాలు, పెద్ద అత్తయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య వాళ్ళు, వాళ్ళ కొడుకు కోడళ్ళు కూడా ఇక్కడనే ఉంటారనమాట. వాళ్ళ ఇంటి పక్కనే చుట్టుపక్కలనే ఉంటారనమాట. సో ఎప్పుడైనా వాళ్ళు ఇక వాళ్ళ చుట్టాలను పిలుచుకొని ఇంకా వాళ్ళు మంచిగా ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట. ప్రతి ఇయర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలుచుకుంటారు అనమాట. ఇక మమ్మల్ని కూడా పిలుస్తారు కానీ మాకు ఇక మేము దూరం కాబట్టి ఏం వెళ్ళాము. ఇక అంత చిన్నపిల్లల్ని వేసుకొని ఇక దూరం ఎందుకు అన్నట్టు వెళ్ళామన్నమాట, అంతే, ఏం లేదు. సో ఇక ఇక్కడైతే ఇక కూల్ డ్రింక్స్ అయితే అందరికైతే సరఫరా చేస్తున్నానండి నేను. ఇక థమ్స్అప్ పల్పు ఉంటుంది కదా, ఆరెంజ్ పల్పు, ఇంకా స్ప్రైట్, ఇవన్నీ తీసుకొచ్చారనమాట కొన్ని కూల్ డ్రింక్స్. ఎవరు ఇష్టమైంది వాళ్ళు తాగుతారు అనేసి. ఇంకా అదన్నట్టు ఇంకా ఈ శారీ అయితే ఎలా ఉందనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందుకు ఉగాది రోజు కూడా కట్టుకున్నాను. అదేం న్యూ ఫ్యాషన్ అంటే న్యూ మోడల్ ఏం కాదు, శారీ ఓల్డ్ మోడలే. సో ఎలా ఉందనేది అయితే చెప్పండి. సో ఇక మేము వచ్చేసరికి అయితే చీకటి అయిందనమాట. మేము అక్కడ నుంచే 5కి ఎక్కామండి బస్సు. కరెక్ట్ 2 అవర్స్ అనమాట. ఇక 2 అవర్స్ 2.5 అవర్స్ అనమాట ఒకటే బస్సు. తర్వాత అక్కడ దిగేసి ఇక ఆటో ఎక్కేసి వచ్చాము. ఇక 7:30 ఏమో అయిందనమాట. ఇక 8:30కి 9కి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనమాట. సో ఇక అలా జరిగిందనమాట. కేక్ కటింగ్ అయిపోయింది, ఫొటోస్ కూడా దిగాము. సో ఇక హ్యాపీగా అలా జరిగింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇక నెక్స్ట్ మార్నింగ్ అనమాట, అంటే నిన్న ట్యూస్డే రోజు. ఇంకా ఇక్కడ చెట్ల కింద కూర్చున్నాం అనమాట. మా చెల్లె వాళ్ళ ఇంటి వెనకాల ఇలా కూర్చున్నాం. ఇక మా అమ్మ, నేను, ఇక మా చెల్లె పిల్లలు, ఇంకా మా పిల్లలు ఇలా కూర్చొని ఇలా ఆడుకుంటున్నాం పొద్దున్నే. బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది, అలా కూర్చున్నాం అనమాట చెట్టు కింద, అంతే. ఇక వేప చెట్లు, ఇట్లా చింత చెట్లు అన్నీ ఉంటాయి కదా, బాగా అనిపిస్తుంది. పెద్ద పెద్దగా ఉన్నాయి వేప చెట్లు అయితే, ఎంత ముద్దుగా ఉన్నాయో. మంచిగా వస్తుంది అసలు నీడ, చల్ల గాలి. చూడండి ఎంత బాగుందో అసలు. నాకు ఊర్లు అంటే చాలా ఇష్టము. పచ్చని పంటలు, చెట్లు, ఎక్కడ చూసినా పచ్చదనము, చల్లటి గాలి, ఫ్రెష్గా వస్తుంది గాలి కూడా. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా చిన్న గుడి అయితే ఉంది ఇక్కడ, అమ్మవారి గుడి. ఇంకా ఈ చుట్టుపక్కల అయితే ఇక ఇలా ఉందన్నమాట. ఇక అలా అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇక మా వాడైతే ఇక్కడ పోతరాజు ఆటలు ఆడుతున్నాను అనమాట. వానికి పోతరాజు అంటే చాలా ఇష్టం అనమాట. ఇక ఆ డ్యాన్స్ ఆడుతూ ఉంటాడు. ఇక 2 పైపులు పట్టుకొని ఆడుతుండ అనమాట. ఇక మా పాప కూడా ఆడుతుంది. సో అలా కూర్చున్నాం ఇక బయట అయితే. ఇక మా అమ్మనేమో ఇక సాంబార్ చేయి అని ప్రతిసారి, మా అమ్మకు సాంబార్ అంటే చాలా ఇష్టము, నేను చేసే సాంబారు.
సో చెయ్యి అంటే ఇక సరే అనేసి పచ్చిమిరపకాయలు, కొన్ని దోసకాయలు, ఉల్లిగడ్డలు అవి ఇవి కట్ చేస్తుంది అనమాట. ఇక చేద్దాం అనేసి ఇక నేను కూడా ఇక అక్కడికైతే వెళ్ళాను. సో ఇక అంత పని అయితే ఏం లేదండి. ఇక మన ఇంటికాడ ఉంటే ఇప్పుడు ఉండే పనే కదా, లేవాలా, వంట చేయాలా, పిల్లల్ని చూసుకోవాలా, స్నానాలు చేపాలు అనేది ఉంటుంది కదా. ఇక ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాబట్టి, అది చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాబట్టి ఇక అంత పని ఏం చెప్పారు నాకు. ఇక ఒకవేళ చేస్తే నేను కూడా చేస్తూనే ఉంటా పని. ఇక మరీ మా అమ్మ మా చెల్లి చేస్తుంటే కూర్చోను కదా, ఇక నేను కూడా చేస్తూనే ఉంటాను అనమాట. కాకపోతే ఏంటంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, అలా చూసుకుంటూ కూర్చుంటాను అనమాట, అంతే. ఇక ఇలాంటి వంటలు ఏమైనా స్పెషల్స్ నాకు బాగా వస్తాయి కాబట్టి ఇక నాతో చేపిస్తుంటారు మా వాళ్ళు, బాగా చేస్తామనేసి. ఇక కరివేపాకు అనమాట, చూసిరు కదా ఎంత బాగుందో. మా చెల్లె వాళ్ళ ఇంటి ముంగట చెట్టు కాడనే, వేప చెట్టు ముంగట మంచిగా పెరిగిందనమాట కరివేపాకు, చాలా బాగుంది. ఇక తెంపినమాట, అట్లా చెట్టు మీదకి వెళ్ళి ఫ్రెష్గా తెంపుకొని అప్పుడప్పుడే వంట చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగా వస్తుందో స్మెల్ అయితే కరివేపాకుది. ఇంకా మీకు తెలుసు కదా, కొంచెం కరివేపాకు నేను వంటలలో వేస్తాను బాగానే అనేసి. ఇక కొంచెం బాగానే తీసుకొచ్చింది అనమాట. సాంబార్లో కరివేపాకు ఇట్లా కాడలు వేస్తేనే బాగుంటుంది అనమాట. ఇక ఇక్కడైతే చేస్తున్నానండి. ఇక అన్నీ కట్ చేసి ఇచ్చారు, పప్పు కూడా ఉడకబెట్టేసారు అనమాట మా వాళ్ళు. ఇక నేనైతే చేస్తున్నాను అనమాట. ఇంకా పక్కన అయితే ఇక్కడ బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిచ్చుకల సౌండ్ అవి ఇవి ఉంటాయి కదా, పక్షుల సౌండ్ వినిపిస్తున్నట్టుంది మీకు. ఇక ఇంట్లో మొత్తం సందడి ఉంది ఇక అనేసి నేను ఇక్కడ బయటికి వచ్చిన అనమాట. ఒక చెట్టు కింద కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక అందుకనే బయట సౌండ్స్ కూడా వస్తున్నాయి మీకు. ఇక మునక్కాయలు కూడా ఉండే, మునక్కాయలు, దోసకాయలు, టమాటా, ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి ఇచ్చింది మా అమ్మ. సో ఇక లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సాంబారు. ఇంకా సో ఇక మొన్న అయితే వచ్చాము కదండి ఇక బస్సులో, చాలాసేపు 2.5 hours అనమాట. 2.5 hours అనుకోండి. ఇక కూర్చొని హాస్టల్కి వచ్చింది నాకైతే. ఇక పిల్లలు కూడా ఫుల్ సతాయిస్తారు, ఎప్పుడు దిగుతాం మమ్మీ, మనం నడుచుకుంటూ వెళ్దాము, బస్సు వద్దు ఏమొద్దు అని. ఇక పిల్లలకు కూడా బేజారు వస్తుందన్నమాట. ఇక చిన్నపిల్లల్ని వేసుకొని జర్నీ అంటే చాలా ఇబ్బంది కదండి. ఇక అట్లా గడిచింది అన్నట్టు. ఇక ఇక్కడైతే సింపుల్గానే చేస్తున్నానండి, మీకు తెలుసు కదండి ఇక సాంబార్ ఏ విధంగానే ఇక చేస్తున్నాను మామూలుగానే. ఇక చింతపండు అన్నీ వేసేసి అవన్నీ మగ్గగానే ఇక చింతపండు పులుసు పోసేసుకున్నాను అనమాట. అది కొంచెం మరగగానే ఇక పప్పు వేసేసుకున్నాను. యాక్చువల్ ఏంటంటే స్టవ్ ఉందన్నమాట, గ్యాస్ స్టవ్, కానీ అవి మంట అనేది కొంచెం చిన్నగా మండుతుందన్నమాట. అది మండుతుందంట రీసెంట్గానే, ఇంతకుముందు బాగానే ఉండేనంట. అవి బర్నర్స్ ఉంటాయి కదా, అవి చిన్నగా మండుతుందంట మంట అనేది. అందుకని వీళ్ళు చిన్నది ఇప్పుడు కింద నేను వండుతున్నా కదా, ఆ స్టవ్ తెచ్చుకున్నారనమాట. అది కొంచెం ఒకటే పొయ్యి అనమాట అది. ఇక ఎందుకంటే అది పని చేయట్లేదు అనమాట, చూపిస్తారంట. అది 2-3 రోజులు అయిందంట అట్లా చిన్నగా మండడము. అందుకని ఈ స్టవ్ మీద వండుతున్నాను అనమాట. ఇక ఇక్కడైతే పప్పు అయితే పోసేసుకుంటున్నానండి. ఇంకా పిల్లలు అయితే అలా బయట ఆడుకుంటున్నారు. ఈ ఎండ అయితే స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ చెట్ల గాలి ఉంది కాబట్టి మా చెల్లె వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి అన్నమాట. ఇక బాగుంది, అంత ఎండ కొట్టినట్టే అనిపిస్తలేదు. అంటే బయటికి చూస్తేనే ఎండలాగా అనిపిస్తుంది, కానీ ఇక ఇంట్లో మొత్తం చల్లగానే ఉందన్నమాట. మొత్తానికైతే ఇక్కడ సాంబార్ వేసానండి. ఇక అంతా అయితే వేసేసుకున్నాను. ఇక కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంకా మేము నిన్న భక్షాలు కూడా చేశానండి, కానీ షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇదే ఎక్కువ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను కదా, ఇవన్నీ షూట్ చేసి ఎడిట్ చేసి అది అప్లోడ్ చేసినాకనే కదా మళ్ళీ ఏమంటే డిలీట్ చేసినాక నాకు స్పేస్ ఉంటుంది అనమాట. అప్పుడు మళ్ళీ వేరేవి షూట్ చేసుకోవచ్చు. అందుకని నిన్న షూట్ చేయలేదు. నిన్న మేము భక్షాలు కూడా చేసాము. నిన్న 2 గంటలకు 3 గంటలకు స్టార్ట్ చేసుకున్నాము. ఇక మా వాళ్ళకి భక్షాలు అంటే చాలా ఇష్టము. ఇక నా చేతి వంటలు బాగా చేయించుకుంటారు అనమాట. ఇక సరే అని చేసామండి. ఒక 15-20 బాగానే చేసాము. మంచిగా పప్పు ఉడకబెట్టుకొని ఇంకా బెల్లం అవన్నీ వేసేసుకొని పూర్ణం ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అన్నీ వేసాను అనమాట. కానీ షూట్ చేయలేదు. ఇక చెప్పాను కదా, ఇక ఫోన్ ప్రాబ్లం అనేసి.
సో అట్లా జరిగిందండి. ఇక ఈ సాంబార్ అయితే ఇక అయింది. ఇక మా అమ్మకైతే పిచ్చి అనమాట సాంబార్, నేను చేసే సాంబార్ అయితే. కాకపోతే ఏంటంటే సాంబార్ పౌడరు తీసుకురమ్మంటే ఇక షాప్లో లేదంట సాంబార్ పౌడరు. ఇక సరేలే అనేసి ఇక మామూలుగానే వేసేసాను. లాస్ట్కి కొంచెం సాంబార్ పౌడర్ వేసేస్తే బాగుండేదేమో. ఇక మా చెల్లి అయితే ఇక ఉన్నాయి బాసనలన్నీ బయట వేసేసుకొని ఇక తోమేస్తుంది అనమాట. ఇక పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా తోమేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఇక్కడైతే ఇక మా అమ్మ అయితే తింటుందండి. ఇక ఎట్లుంది అని అడుగుతున్నాను నేను ఇక్కడ. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇదన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.